నమస్తే అండి. ఈరోజు ఈ మలబద్ధకం అనే అతి ముఖ్యమైన సమస్య గురించి ఆక్యుపంక్చర్ ఏం చెప్తుంది? దాంట్లో ఉన్న రెమెడీస్ ఏంటి? ఇలా అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ మలబద్ధకం అనేది ఈ రోజుల్లో ఏమైందంటే, ఒక వయస్సుకే పరిమితమైన ఈ సమస్య ఒకప్పుడు, ఇప్పుడు అన్ని వయస్సుల్లో కూడా యంగ్‌స్టర్స్‌లో కూడా ఇప్పుడు కనిపించడం అనేది మనం చూస్తున్నాం. దీంతో ఇది అనేక సమస్యలకు దారితీస్తున్నది. మలబద్ధక సమస్య అనేది చాలా చాలా ఇతరత్ర అనారోగ్యాలకు కారణమవుతున్నది. ఎందుకంటే ఇది ఎలిమినేషన్ ఆహారం తినడం, అది సారాలు మన ఒంటికి పట్టడం, జీర్ణం అయిన తర్వాత ఆ మలినాలు బయటికి, వ్యర్థాలు బయటికి పోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అలా జరగకపోవడం వల్ల పోవడాన్ని మనం ఈ మలబద్ధకం అంటాం. అయితే ఇది ఎందుకొస్తుంది అనేది చాలామంది అడుగుతుంటారు. ముఖ్యంగా దీనికి మన ఆహారపు అలవాట్లు ఇది కారణం. అంటే తక్కువగా మనం నీరు తాగడం ఒకటి. రెండవది ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉండటమే, పుష్కలంగా ఉన్నటువంటి అనేక కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటి తీసుకోకపోవడం అనేది రెండో కారణం. ఇక మూడో కారణం ఏంటంటే మన సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఒక సంతోషంగా ఉండమో, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ దుఃఖంలో ఉంటామో, వీళ్ళలో మలబద్ధక సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తామంటే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయమంటున్నాం. ఎంత హ్యాపీగా ఉంటే అంత హృదయం హ్యాపీగా ఉంటుంది. గుండె హ్యాపీగా ఉంటే ఆ ప్రభావం మన శరీరంలోని అన్ని అవయవాల మీద పడుతుంది. ఎందుకంటే హార్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్. అంటే లార్జ్ ఇంటెస్టైన్ కూడా ఒక ఆర్గాన్ అయినప్పుడు, మదర్ ఆర్గాన్ హ్యాపీగా ఉన్నప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టైన్‌లో కూడా కదలికలు చాలా బాగుంటాయి. అప్పుడు మనకేంటంటే ఈ మలబద్ధక సమస్య అనేది రాదు. ఇది మనం ముందు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మలబద్ధకంలో ఇంకొక ముఖ్యమైన మన పరిష్కార మార్గం ఏంటంటే ఆక్యుపంక్చర్‌లో దీనిలో చాలా క్లారిటీ ఉంది. ఈ ఫ్రూట్స్ అవి తినడంతో పాటు ఇప్పుడు ఒక ఆక్యుపంక్చర్ పాయింట్ చెప్తాను. అది మీరు క్రానిక్‌గా, ఎంత పెద్ద క్రానిక్‌గా ఉన్న చాలా కాలం నుంచి మలబద్ధక సమస్య ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న వాళ్ళు కూడా ఈ పాయింట్ ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా చక్కని పరిష్కారం ఉంటుంది. ఒక్క సింగిల్ పాయింట్ చెప్తానండి. అదేంటంటే ఇప్పుడు చూడండి, ఇది మన చేతుల్లోనే ఉంది. ఈ 2 చేతుల్లో ఉంది. ఇది ఈ క్రీజ్ నుంచి ఇది ఇది ఔ ఇది బయట సైడ్ అంటాము. ఇది ఇన్‌సైడ్ అంటాం. ఇది ఎక్స్టర్నల్ అంటాము. ఇది ఇంటర్నల్ అంటాము. ఇది లాటరల్ సైడ్ అంటాము. ఇది డోర్సల్ సైడ్ కూడా అంటాం. ఈ సైడ్‌లో చూడండి, ఇక్కడ ఒక క్రీజ్ ఉంటుంది. రిస్ట్ క్రీజ్ అంటాం. వాచ్ పెట్టుకునే క్రీజ్. రిస్ట్ ఇక్కడి నుంచి కరెక్ట్‌గా 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఒక దగ్గర మనకు ఒక పాయింట్ వస్తుంది. ఈ 4 ఫింగర్స్ విడ్త్‌లో కనిపిస్తుంది కదా! ఈ 4 ఫింగర్స్ విడ్త్‌లో ఇక్కడ మళ్ళీ మధ్యలో దీని మధ్యలో ఇలా రండి. ఇలా వచ్చినప్పుడు ఈ 4 ఫింగర్స్ విడ్త్‌లో దీనికి మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్‌ని, ఆక్యుపంక్చర్ పాయింట్‌ని కరెక్ట్‌గా గనక రెగ్యులర్‌గా 2 పూటలు 1 నిమిషం పాటు ఇలా మసాజ్ చేయండి. నొక్కండి చాలు. ఇలా ప్రెస్ చేయండి చాలు. ఇలా 1, 2, 3 ఇలా ఈ పాయింట్‌ని మనం ఏం చేయొచ్చంటే చేయొచ్చు. లేదంటే ట్యాపింగ్ కూడా చేయొచ్చు. బట్ ప్రెస్ చేయడం కూడా చాలా మంచిది. అదే పాయింట్‌లో అవుతుంది. పాయింట్ మీరు పట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు ఇలా ట్యాప్ చేస్తే ఆ పాయింట్ కూడా కవర్ అవుతుంది. కొంచెం తెలుసుకోలేని వాళ్ళు ఇలా చేయండి. 2 చేతులు కూడా చేసుకోవచ్చు. ఒక పూట ఈ చేయి చేయొచ్చు, ఒక పూట ఈ చేయి చేయొచ్చు. 2 సార్లు రోజుకు చేసి చూడండి. ఇది 100% రిజల్ట్స్ వస్తుంది. ఇది ఆక్యుపంక్చర్‌కి ఒక అద్భుతమైన పాయింట్‌గా ప్రూవ్ అయింది. ఇది ఆక్యుప్రెషర్ చెప్పాను నేను. ఆక్యుపంక్చర్ అంటేనేమో నీడిల్ వేయాలి. ఆక్యుప్రెషర్ అంటేనేమో ప్రెషర్ పెట్టడం అంతే. ఇది రిజల్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది చాలా ఉన్న డౌట్ ఏంటంటే, ఎక్కడెక్కడో ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా మన లార్జ్ ఇంటెస్టైన్‌లో ఎలా కదలికలు వస్తాయి, ఈ మోషన్ ఎలా మనం క్లియర్ చేయగలుగుతాం అనేది అడుగుతుంటారు. అంటే ఆక్యుప్రెషర్ వల్ల లేదా ఆక్యుపంక్చర్ వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఎలా జరుగుతాయి అనేది ఒకటి ఉంది. ఇది మనం ఏం చెప్తామంటే ఆక్యుప్రెషర్‌లో మేజర్‌గా మనం చెప్పేది ఏంటంటే, శరీరం లోపల అనేక శక్తి ప్రసార మార్గాలు ఉంటాయి. ఎనర్జీ పాత్వేస్ అంటాము. అవి మన శరీరం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి అనేక ఆర్గాన్స్ కలుపుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు. ఇక్కడ ఈ ఇండెక్స్ ఫింగర్‌లో ఈ గోరుకి చివరి భాగంలో ఒక భాగం ఉంది. ఇది లార్జ్ ఇంటెస్టైన్ 1 పాయింట్. చూసారా? ఇక్కడ గనుక ప్రెస్ చేస్తే లార్జ్ ఇంటెస్టైన్‌లో కూడా మార్పులొస్తాయి. LI1 అంటాం ఇది. LI1 లార్జ్ ఇంటెస్టైన్ 1. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఏంటి? మనం మలబద్ధకం సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. దాని కరెక్ట్ అయ్యే పాయింట్ ఇది కూడా ఉంది. అంటే ఏమన్నట్టు, ఈ పాయింట్‌ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఎనర్జీ పాత్వేస్ అలా ప్రవహించి ఇక్కడి నుంచి ఇలా నుంచి మన
శరీరంలో ఉన్నటువంటి అనేక ఆర్గాన్స్ని కనెక్ట్ చేస్తుంది, అది ఎనర్జీ ప్రవహిస్తుంది. అది అందుకే మనము ముక్కు కుట్టుకోవడము, చెవులు కుట్టుకోవడము, బొట్టు పెట్టుకోవడము ఇవన్నీ కూడా ప్రెషర్ పాయింట్సే. ముక్కు కుట్టడం ఆక్యుపంక్చర్, చెవులు కుట్టడం ఆక్యుపంక్చర్. అలాగే గాజులు, మెట్టెలు, బొట్టు ఇవన్నీ కూడా ప్రెషర్ పాయింట్స్. ఇవన్నీ కూడా మనం తెలియకుండానే మనం ఆక్యుపంక్చర్ని లేదా ఆక్యుప్రెషర్ని మనం ఫాలో అవుతూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన చాలా ఇది 5000 ఇయర్స్ నుంచి మన దేశంలో, చైనాలో, అనేక ఇతర దేశాల్లో అభివృద్ధి అయినటువంటి ఈ ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రెడిషనల్ విజ్డమ్ అంటాం దీన్ని. అద్భుతమైన వైద్య విధానం ఇది. ఇది రిజల్ట్ ప్రూవెన్ సిస్టమ్ ఇది. ఇన్ని వేల సంవత్సరాలుగా మనం అమలులో ఉంది అనేది. ఇప్పుడు ప్రస్తుతం కూడా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇది చాలా దాదాపు 160 దేశాల లోపల ఇది ఇప్పుడు ఈ వైద్య విధానం అందుబాటులో ఉంది, సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకొక విషయం ఏంటి, ఆశ్చర్యపోతారు వెంటనే మీరు. అలోపతి తర్వాత సెకండ్ లార్జెస్ట్ మెడికల్ సిస్టమ్ ఏదంటే ఆక్యుపంక్చర్. వరల్డ్ వైడ్గా సెకండ్ లార్జెస్ట్ మెడికల్ సిస్టమ్, నాట్ ఈవెన్ మీరు చెప్తున్న హోమియో కూడా కాదు. అలోపతి తర్వాత స్థానాన్ని ఆక్రమించింది ఆక్యుపంక్చర్. ఇంకొక ఆస్పెక్ట్ కూడా చూస్తే ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఆక్యుపంక్చర్లో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద వైద్యులు అందరూ కూడా ఈ అలోపతి నుంచి వచ్చిన వాళ్ళే. ఆక్యుపంక్చర్ని వాళ్ళు ఇప్పుడు తీసుకొని ఆ అలోపతి నాలెడ్జ్ని కూడా దీంట్లో చేర్చి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ప్రముఖ ఆక్యుపంక్చరిస్టులు చెప్తున్నది ఏంటంటే అలోపతి అనేది ఒక రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, సిమ్టమ్ మాత్రమే ఇస్తుంది, శాశ్వతమైన పరిష్కారం దొరకడం లేదు. కాబట్టి మేము ఇక్కడ ఆక్యుపంక్చర్లో రూట్ కాజ్ ట్రీట్మెంట్ జరుగుతుంది, పర్మనెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. ఇది ఇందులో ఔషధాలు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ విధానం చాలా బాగుందని ఈ అనేక లీడింగ్ ఆక్యుపంక్చరిస్ట్ ఆర్ ఫ్రమ్ అలోపతి. ఇప్పుడు మనం ఇది ఇంకొకటి ఆలోచిద్దాం. ఇప్పుడు ఇలా ప్రెషర్ చేస్తున్నాం రోజు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 ఫింగర్స్ పెట్టి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాం. ఓకే, ఇలా చేయడం ద్వారా లేదంటే ఇలా ఇక్కడ చేయడం ద్వారా ఎంత కాలంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందనేది కూడా ఒకటి వస్తుంది. రోజుకు 2 చేయాలంటే రోజుకు 2 సార్లు చేయాలని చెప్పాను నేను. ఇది చాలా అద్భుతమైన ఆక్యుపంక్చర్ పాయింట్ ఇది కాన్స్టిపేషన్కి. ఇలా మనం రెగ్యులర్ చేస్తుంటే ఏమవుతుందంటే మన శరీరంలో ఈ ఎనర్జీ సిస్టంలో ఒక బ్యాలెన్స్ రావడం జరుగుతుంది. ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువ హీట్ ఫామ్ అయినప్పుడు ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి మోషన్ గట్టిపడి రావట్లేదని చెప్తుంది. రెండవది చాలా కోల్డ్ ఫామ్ అయినప్పుడు అక్కడ మళ్ళీ కదలికలు లేకపోవడం వల్ల మోషన్ రావడం లేదు. అంటే ఏమన్నట్టు లార్జ్ ఇంటెస్టైన్లో ఒక హీట్ మెయింటైన్ అవ్వాలి. ఎక్కువ కోల్డ్ ఉండకూడదు, ఎక్కువ హీట్ ఉండకూడదు. ఎక్కువ హీట్ ఉంటే గట్టి మోషన్ అవుతుంది, ఎక్కువ కోల్డ్ ఉంటే కూడా కదలికలు మొటిలిటీ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకని ఏంటంటే ఆ లార్జ్ ఇంటెస్టైన్లో ఒక పర్టికులర్ హీట్ మెయింటైన్ చేయడం కోసం ఈ ఆక్యుపంక్చర్ పాయింట్ అనేది తోడ్పడుతుంది. ఇది మీరు ప్రయత్నం చేయండి, ఈ పాయింట్ని ట్రై చేయండి. చాలా కాలం నుంచి సమస్య ఉన్నా లేదా ఈ మధ్య సమస్య వచ్చినా కూడా ఈ పాయింట్ని ట్రై చేయండి. దాని ముందు ఏం చెప్పాను నేను, కొంచెం ఫైబర్, మనం ఏం తింటే అదే మనం, వీఆర్ వాట్ వి ఈట్. కాబట్టి ఆహారపు నియమాలు కూడా పాటించండి, అది చాలా చాలా ముఖ్యం. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి, వెజిటబుల్ బాగా పుష్కలంగా తినండి, ఫ్రూట్స్ ఇవన్నీ తినండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కూరగాయలు, ఆకుకూరలు ఇవి తింటూ మనం సఫిషియెంట్ వాటర్ తాగుతూ మా జీవన విధానంలో కొంత మార్పులు చేసుకోరండి. ఈ పాయింట్ ప్రెషర్ కూడా చేయండి, ఇంటర్నల్గా మార్పులు వస్తాయి దీనివల్ల. ఇంటర్నల్గా లార్జ్ ఇంటెస్టైన్లో హీట్, ఇందాక చెప్పినట్టు ఒక పర్టికులర్ హీట్ మెయింటైన్ అవ్వడానికి ఇది పనికి వస్తుంది, కదలికలు వస్తాయి, మన ఈ మలబద్ధక సమస్య పరిష్కారం అవుతుంది. అయితే మలబద్ధకానికి మళ్ళీ అనేక కారణాలు ఉండొచ్చు. ఇందాక సైకలాజికల్ కారణం అనుకున్నాము కదా, అందువల్ల అనేక కారణాలు కూడా ఉండొచ్చు. దీనివల్ల ఏం చెప్తున్నాం అంటే మేము అంటే ఇక్కడ క్లినిక్ వచ్చినప్పుడు ఈ నాడీ చూసి పల్స్ చూడడం ద్వారా ఏంటంటే ఆ శరీర తత్వం అర్థం చేసుకొని ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ ఆర్గానిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అలాంటిది ఏం లేదు కాబట్టి మీరే చేసుకోవాలి. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక ఏదైనా రిజల్ట్ కాకుండా నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాము, చూడండి, దానికి కాల్ చేయండి. మీకు ఆన్లైన్లో మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు కావాలని చెప్తాను. ఒకవేళ మీరు మా క్లినిక్ విజిట్ చేయాలన్నా కూడా మీరు రావచ్చు, యూఆర్ మోస్ట్ వెల్కమ్. మా క్లినిక్స్ హైదరాబాద్లో 3 ఉన్నాయి. ఒకటి JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది హైదరాబాద్లో, JNTU దగ్గర. రెండవది సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లిలో ఉంది. మూడవది ఏంటంటే ECIలో ఉందండి. దాని టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి. 3 చోట్ల నేనే ఉంటాను. నా నెంబర్ కింద ఇస్తారు. ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం కావాలన్నా ఈ మలబద్ధక సమస్య గురించి సంప్రదించండి. చాలా చక్కని పరిష్కారం ఉంది. నేను మీకు హెల్ప్ చేయడం కోసం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నమస్తే అండి.